విషయాన్ని స్పష్టం చేస్తారు. ఓకే ఓకే అమర్నాథ్ గారు ఏం చెప్తారు? కేంద్రం చొరవ తీసుకోవాలి అని కోరుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజకీయ పక్షాలు కోరుకుంటున్నాయి. కానీ పైకి ఎంత చొరవ తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా కేంద్రం కొంత వెనకడుగు వేస్తుంది. కేవలం ఈ జల వివాదాల్లోనే కాదు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇంకా విభజన సమస్యల విషయంలో కూడా కేంద్రం ముందడుగు వెయ్యట్లేదు. కొంత రాజకీయానికి భయపడుతుంది. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ నష్టం జరుగుతుందని, అందుకే తాసారం జరుగుతుంది అనేది మీ మీద ఉన్నటువంటి విమర్శ. ఏం చెప్తారు? ఎవరు విమర్శించారండి? ఇవాళ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఏదైతే అప్రైజల్ కమిటీ ఉందో అది ఏ గవర్నమెంట్ కింద పనిచేస్తుందండి? కేంద్ర ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. వాళ్ళు పంపించిందే కదా ఈ రోజు రిటర్న్. సో మీరు కేంద్రం ఏం చేయట్లేదు, లేకుంటే కేంద్రానికి చిత్తశుద్ధి లేదని మాట్లాడడం తప్పైతుంది కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము చాలా కేటగారికల్ గా 2023లో ట్రిబ్యునల్ వేయడం ద్వారానే ఈ రోజు కృష్ణా జల వివాదం అనేది మళ్ళీ అంటే మళ్ళీ మనకు పంచే అవకాశం ఏర్పరిచిందే, ఆ ప్లాట్ఫామ్ ఏర్పరిచిందే కేంద్ర ప్రభుత్వము. ఈ రోజు అటు కృష్ణా నది జలాలు కావచ్చు, ఇటు గోదావరి రివర్ కావచ్చు. ఇప్పుడు గోదావరి రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు 1980 తర్వాత అంత ధైర్యంగా ఈ రోజు మళ్ళీ దాన్ని ట్రిబ్యునల్ వేసి మళ్ళీ అవార్డు చేయండి అన్ని రాష్ట్రాలకు అంటే, ఇందాక మిత్రులు చెప్తున్నట్టు అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి రాష్ట్రం యొక్క వాటా తేల్చండి. ఎందుకంటే గోదావరి నదిలో దాదాపు 3000 TMC నికర జలాలు ఉన్నాయి. మిగతా ఏదైనా వేస్ట్ పోయే వాటర్ ఉంటే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని చట్టబద్ధత క్రియేట్ చేయండి అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది? ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని రాష్ట్రాల మధ్యలో ఉండే రివర్స్ కు సంబంధించిన, ఎందుకంటే ఇక్కడ ఒక చాలా ప్రధానమైన అంశం ఏదైతే కొట్టొచ్చినట్టు కనబడుతున్నదో, నికర జలాలు అనే పేరు మీద, వరద జలాలు అనే పేరు మీద నికర జలాల మీద ప్రాజెక్టులు ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకు వాటా డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం పోతిరెడ్డిపాడు జరిగినప్పుడు అదే కదా మన కొట్లాట. తెలంగాణ అప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి హయాంలో ఉన్న ప్రభుత్వం, వాళ్ళు దాదాపు 11 ఫీట్లు కింది నుంచి వాటర్ తీసుకొని వెళ్తే మనం మాట్లాడలేకపోయాం. అప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు. అప్పుడు ప్రభుత్వం చేయకపోతే అది పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు పోతిరెడ్డిపాడు మీద ఇవాళ మళ్ళీ ఫైట్ చేయగలుగుతారా? మనం చేయలేం కదా. తెలంగాణకు ఆ వాటా పోయింది అది. సో దయచేసి అర్థం చేసుకున్నది, ఒక్కసారి వన్స్ ఇట్ ఈస్ అవార్డెడ్, వన్స్ ఇట్ ఈస్ డిసైడెడ్, వన్స్ ఇట్ ఈస్ ఆన్ ది పేపర్, 50 సంవత్సరాలు పడుతుంది సార్ మళ్ళీ కొట్లాడడానికి. ఇప్పుడు 1976 లో జరిగిన తప్పిదం వలన బచావత్ ట్రిబ్యునల్ ఈ రోజు వరకు మనం ఫైట్ చేస్తున్నాం కదా. 50 సంవత్సరాలు అయింది కదా, తెలంగాణ నష్టపోతున్నది కదా. మరి ఎందుకు మరి ఇది ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడ దాన్ని గమనిస్తలేరు అనేది అర్థమైతలేదు. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ మీద విమర్శిస్తుంది, కాంగ్రెస్ టిఆర్ఎస్, అది పాయింట్ కాదు. ఈరోజు తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము చిత్తశుద్ధి ఉన్న ఏ పార్టీ కూడా ఏం చేయాలి అంటే కరెక్ట్ వాదనలు వినిపించి మనకు జరగాల్సిన వాటా, ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటాను మనం తెచ్చుకోవడానికి ప్రతి ప్రయత్నం, ఒక్కొక్క నీటి బొట్టును కూడా వదిలిపెట్టకుండా మనం ఒడిసి పట్టాలి. అట్లా ఒడిసి పట్టకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏం, ఇప్పుడు సపోజ్ కేంద్ర ప్రభుత్వం ఓకే మీ ప్రపోజల్ ఏంది అంటే ఆయన దగ్గర ప్రపోజల్ లేదు. వాళ్ళు వాడొద్దు అని చెప్తున్నారు. కానీ మీ ప్రపోజల్ ఏంది? రేపు కాళేశ్వరాన్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు? కాళేశ్వరం రిపేర్ ఎవరు చేస్తారు? ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతున్నది, 19 నెలలు అయిందండి. కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర ఫైర్స్ కూలిపోయి ఈ రోజుకి ఎన్ని రోజులైంది సార్? దాదాపు 19-20 నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడతలేరు వీళ్ళు. అసలు ఎవరు రిపేర్ చేస్తారు? మొన్నటికి మొన్న ఎల్ఎన్టీ రిపేర్ చేస్తుందా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపేర్ చేస్తుందా అని అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఇంకా కొత్త కమిటీ వేస్తారంట. నేను అనేది ఏంటంటే జస్ట్ గివ్ మీ 30 seconds ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వము చాలా ఫుల్ 100% సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నది. చిత్తశుద్ధి లేమి ఎక్కడ ఉన్నదంటే, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జరుగుతున్న పొరపాటు ఏంటంటే, అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పోతిరెడ్డిపాడు ఓకే వేసేశారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు సార్? కల్వకుంట్ల వాళ్ళ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చి కట్టిరా? అది తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ప్రజాధనం కాదా? ఆ ప్రజాధనాన్ని వినియోగం, గవర్నమెంట్ ఈజ్ అ గోయింగ్ కన్సర్న్. గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల పేర్లు మారుతాయి అంతేగాని ముఖ్యమంత్రి సీట్ అట్లనే ఉంటది, ప్రభుత్వం అట్లనే ఉంటది. అట్లాంటి ప్రభుత్వం ఈ రోజు ఎవరిని ఉపయోగించుకోవాలి సార్? కాళేశ్వరాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళకి ప్రపోజల్ లేదా? ఇప్పటివరకు ప్రపోజల్ ఇవ్వలేదు. కొంతమంది ఏమో అటు నుంచి తిప్పుతామంటారు, కొంతమంది ఏమో దాన్ని మారుస్తామంటారు, కొంతమంది ఇంకో కొత్త బ్యారేజ్ కడతారంటారు. ఏంది అసలు మీ ప్రపోజల్ ఏంది? ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక ప్రపోజల్ ఇవ్వలేదు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము గోదావరి జలాల మీద చాలా
కాంప్రిహెన్సివ్ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కు ఇమ్మీడియట్ గా పంపించాలి. దానికోసం నిపుణుల కమిటీని రమ్మంటారా, లేకుంటే ఇంకా మిగతా మిత్రులను, మీడియా మిత్రులను అందరినీ కూర్చోబెడతారా, దాన్ని ఏ విధంగా చేస్తారనేది ఇమ్మీడియట్ దాని గురించి ఆలోచించాలి. ఒకటేసారి అది కేంద్ర ప్రభుత్వంలో బాల్ కోర్టులు అక్కడ ఉంది అని పదే పదే విమర్శించడం ద్వారా దానికి ఫలితం రాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పెద్దన్న పాత్ర వెంకటరమణ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, గోదావరి జలాల విషయంలో కావచ్చు, కృష్ణా జలాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా గోదావరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి త్వరితగిన ఏ ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని అనుకోవాలి, అలాగే కాళేశ్వరం విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలంటారు? ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ప్రాజెక్టులతోనే ప్రభుత్వాలు వచ్చాయి. రాజస్థాన్ లో గాని, ఏపీలో గాని, తర్వాత తెలంగాణలో గాని నీళ్ల పేరు చెప్పే ప్రాజెక్టులు ప్రభుత్వాలు తెచ్చుకున్నారు. కాబట్టి నీళ్లు ఇవ్వకుండా పోతే ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. మనము కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల మేడిగడ్డ ఒకటి తప్ప మిగతా కాళేశ్వరం 1,00,000 కోట్లు వేస్ట్ కాదు. అక్కడ అవి కూడా దాంట్లో కూడా వేస్టేజ్ ఉన్నాయి, లేవని కాదు. నడవంతరపు నడిమి మానేరు ఉంది, అది నడవంతరపు మానేరని ఎప్పుడో చెప్పాను. అది ఇట్లా చాలా ఉన్నాయి. మన మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ గాని నీళ్లు నింపితే అవి ఉండవు, అవి తెగిపోతాయి. ఒక డివాస్టేషన్, ఒక ప్రమాదము ఉంది దాంట్లో. నీళ్లు నింపితే మొత్తం ఆ సిద్దిపేట మొత్తం కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. అవన్నీ కూడా చాలా తొందరగా కన్సాలిడేషన్ లేకుండా, అసలు క్వాలిటీ కంట్రోల్ అనేది లేకుండా, ఒక ఎవ్రీ 45 సెంటీమీటర్స్ వేసి లేయర్ వేసి దాని మీద తొక్కించిన తర్వాత వేయాలి మట్టి. ఇది ఎట్లా కట్టలేదు అవి ఏవి కూడా. కొండపోచమ్మ కూడా అట్లే ఉంది. అన్ని ప్రాజెక్టులు అవి కూడా కొత్త గట్ని అని కూడా నడిమి మానేరు కూడా, అంటే మిడ్ మానేరు అంటాం దాన్ని, అది కూడా అంతే. ఇప్పుడు ముఖ్యంగా క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే కాళేశ్వరం లోపల నీళ్లను, ప్రాణహిత నీళ్లను తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోయాలి. ఏ గవర్నమెంట్ అయినా ఎట్లా పోస్తుందని చెప్పాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏ నీళ్లు, ప్రాణహిత నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి సముద్రంలోకి, ఆ వాటిని రోజు 3 టీఎంసీలు తీసుకొస్తారా, 4 టీఎంసీలు తీసుకొస్తారా, దాన్ని తీసుకొచ్చి మనం ఎల్లంపల్లిలో పోయాలి. అది కూడా ఎప్పుడు మనకిక్కడ నీళ్లు లేనప్పుడు, క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ మనకు అవసరం ఉన్నప్పుడు అక్కడ నీళ్లుంటాయి, ప్రాణహితలో నీళ్లుంటాయి. ఆ నీళ్లను మనము తెచ్చుకునే దాన్ని సిమ్యులేషన్ స్టడీస్ అంటారు. మనం సిమ్యులేషన్ స్టడీస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ మనకు ఏ నెల లోపల నీళ్ళు అవసరమో, ఇక్కడ మనకు రెయిన్ వాటర్ లేకుండా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులతో నీళ్లు లేకుండా ఉన్నప్పుడు స్టెబిలైజేషన్ చేయడం కోసము ప్రాణహిత నుంచి మనం నీళ్లు తెచ్చుకోవాలి. కాబట్టి ఆ ప్లానింగ్ చేయాలి ఎవరున్నా గానీ. ఇప్పుడు కేసీఆర్ చేయలేదు, ఆయన ఏదో ప్రాజెక్టులు కట్టాడు, 1,00,000 కోట్లు హంగామా సృష్టించాడు, బూస్టప్ చేశాడు, అది చాలా జరిగింది అది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రాణహిత నీళ్లను, అది చాలా ప్రెషియస్ వాటర్. ఇంకో ప్రాణహిత నీళ్లు ఎందుకుంటున్నాయంటే అక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి. నేను అక్కడ పనిచేశాను ప్రాణహిత లోపల, నా ఫస్ట్ అపాయింట్మెంట్ 1988 లో అక్కడనే. ఆ స్ప్రింగ్స్ కి అప్పుడు మేము ఛానలైజ్ చేసి అక్కడ పక్కనే చాలా స్ప్రింగ్స్ ఉన్నాయి. చెరువులలో కూడా నీళ్లు ఉంటాయి, 365 days నీళ్లు ఉంటాయి అక్కడ. ఈ వన్యమృగాలకు వాటికి వీటికి చాలా వాటికి ఉపయోగపడుతున్నాయి. సో ప్రాణహితల నీళ్లు స్ప్రింగ్స్ ద్వారా వస్తున్నాయి. అవి ఆ నీళ్లను మనకు తాటి చెట్టు అంత లోతు నీళ్లుంటాయి తుమ్మిడి చెట్టు దగ్గర. ఇప్పుడు కూడా మేము పోయినప్పుడు ఎండాకాలంలో కూడా తాటి చెట్టు లోతు నీళ్లుంటాయి అక్కడ. సో ఆ నీళ్లను తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఏ గవర్నమెంట్ అయినా. ఇంకొక సోర్స్ కూడా మనకు ఉన్నది, ఎల్జే మడుగు అని ఒకటి మంత్రి దగ్గర ఉంది. అక్కడ కూడా క్రొకడైల్స్ ఉంటున్నాయి. అప్పుడు దాన్ని క్రొకడైల్స్ కోసం వదిలిపెట్టాము, అది అన్నారం సబ్ మెనస్ లో ఉంటుంది. దానికోసం కూడా ఒక లిఫ్ట్ మనం ప్రపోజ్ చేసుకున్నట్టయితే 365 days నీళ్లు ఉండేటువంటి ప్లేస్ అది ఎల్జే మడుగు. దాన్ని లంజమడుగు అంటారు దాన్ని, అప్పట్లో దానికి ఆ పేరు వచ్చింది. దాని షార్ట్ ఫామ్ లో ఎల్జే మడుగు అని చెప్పేసి మనం దాన్ని పిలుస్తుంటాము. కాబట్టి అక్కడి నుంచి కూడా మనం నీళ్లు లిఫ్ట్ చేసుకోవాలి. మేడిగడ్డను ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1 ఖర్చు పెట్టినా గానీ అది వేస్ట్. మేడిగడ్డ కాకుండా ఇంకేదైనా సోర్స్ అంటే ఫ్లో వాటర్ నైనా మనం తీసుకొచ్చుకోవచ్చు. మేడిగడ్డ లేకుండానే మనము బ్యారేజ్ లేకుండా కూడా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఆ పంప్స్ యొక్క లెవెల్ ను కిందికి చేసుకొని ఆ రకంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. మనోతరయ్య గారు, అసలు కాంగ్రెస్ సర్కార్కి కార్యాచరణే లేదు, కార్యాచరణ ముందు ఉండాలి, కార్యాచరణతో కేంద్రం దగ్గరికి వెళ్లాలంటున్నారు కదా. అమర్నాథ్ గారు కూడా అదే ప్రస్తావించారు, ఏం చెప్తారు? ఇప్పుడు గత ముఖ్యమంత్రి బనకచెర్ల గురించి కేంద్ర మంత్రులను కలిసిండా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కలిసిండా? గత ముఖ్యమంత్రి పోయిండా? ఈ బనకచెర్ల కడుతున్నారు, ఇది ఆపాలని పోయిండా? ముఖ్యమంత్రి గారు జలశక్తి సిఆర్ పాటిల్ గారి దగ్గరికి స్వయాన వెళ్లి నీటిపారుదల శాఖ మంత్రి ఎంపీలను తీసుకొని పోయి కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. అది సమాఖ్య వ్యవస్థలో ఉండే భాగం. మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నీటిపారుదల శాఖ అధికారులే కాదు, ముఖ్యమంత్రి కూడా కదిలిండి ఇక్కడ. ఆ రోజు నాకేందిలే, వాళ్ళు దోసకపోయారు, రొయ్యల కూర తిన్నగా రుణం తీర్చుకుందాం, నీళ్ళు ఇద్దామని చెప్పి వాళ్ళు ఆలోచించారు.
కాళేశ్వరంలో మన ప్రాణహిత చేవేళ్ల కమిషన్లు కాదండి. ఇవాళ ఇంజనీర్ గారు చెప్పారు, ప్రాణహిత చేవేళ్లలో అసలు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం ఇది ఇవాళ మొత్తం బయటపడింది. ఆయన ఘోష్ గారికి లేఖలు ఇస్తున్నాం, వారు అడిగిన సమాచారం ఇస్తున్నాం. నీ 2,591 కోట్లకు పరిపాలన అనుమతులు ఇవ్వమని 2016 ఫిబ్రవరి 18వ తారీఖున ఈఎన్సీ మురళీధర్ రేఖ రాస్తే 231 జీవో తీసి మార్చి 1వ తారీఖునే అనుమతులు ఇచ్చేసారు. జీవో పనులు ప్రారంభించిన తర్వాత 15 రోజులకు 2016 మార్చి 15వ తారీఖున హరీష్ రావు గారు చైర్మన్ గా, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ మంత్రివర్గ ఉపసంఘం వేశారు. అది వేరే ప్రాజెక్టుల గురించి ఆధారాలు కళ్ల ముందు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ మేడిగడ్డ అనేది నిరుపయోగం అని తేలిపోయింది. అయినా కానీ మేము ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని, ఎందుకంటే మరి బీజేపీ వాళ్ళు ఇందాక ఏమన్నారంటే నిర్లక్ష్యం కాదండి, NDSA FA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి 14 నెలల సమయం పట్టింది. ఎందుకంటే బ్యారేజీలు, డ్యాములు అన్ని కూడా వాళ్ళ పరిధిలో పోతే ఇట్లాంటి ఉపద్రవాలు, ఇట్లాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం నడవాలి తప్ప మనం అడగలేదా? అక్టోబర్లో 2024 వాళ్ళు అడిగారు కదా, ఎవరు రిపేర్ చేస్తారో డిసైడ్ చేసుకోండి. వినండి, మాట అడ్డుపడకండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. తాత్కాలికమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాసిరకంగా ఉన్నది, భూభౌతిక పరీక్షలు జరగలేదు, భూసార పరీక్షలు జరగలేదు, ఈ ప్రాజెక్టు నిర్మించిన వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలో సంపూర్ణమైనటువంటి నివేదికను వాళ్ళు ఇచ్చారు. ఒక 400 పేజీలు 500 పేజీలు పైనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చివరి ఏం చేశారంటే దీన్ని ఎట్లయినా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూల్చుకోలేం కాబట్టి ఏదో రకంగా దీన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం మీద వదిలేస్తే ప్రభుత్వం ఏం చేసి తప్పిదం ఎవరు, మరి కాంట్రాక్టర్ ఎవరు, L&T, మరి దీన్ని నువ్వే కట్టు, మరి నువ్వే భరించంటే వాళ్ళు మాది కాదు అని చెప్పేసి మేము భరించాల్సిన పని లేదని లేఖ రాస్తారు. వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కట్టకపోయినా అవసరమైతే వేరే నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఇచ్చైనా సరే దాన్ని పునరుద్ధరించే కార్యక్రమాలు ఉంటాయి. దాన్ని ఎందుకంటే ప్రజాధనం అది, వాళ్ళకి జాగ్రత్త లేకపోవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కానీ మాకు జాగ్రత్తగా ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక ఉల్లంఘనలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో గోదావరి నీళ్లను ఉపయోగించుకునేందుకు, తర్వాత కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డిని వేగవంతంగా పూర్తి చేస్తాను. SLBCL టన్నెల్ యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేస్తే ఆ వాటా మనకు వస్తుంది. ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికే, ఉన్న ప్రాజెక్టులే పూర్తి చేయబోతున్నాం మేము ఈ 5 ఏళ్ల కాలంలో. తర్వాత మళ్ళీ ఎట్లాగూ ప్రజలు ఈ విధంగా అద్భుతంగా పరిపాలించినందుకు సబ్బండ వర్గాల స్వర్ణయుగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలించిన మరొక 5 ఏళ్లు ఇచ్చిన తర్వాత అప్పుడు కొత్త ప్రాజెక్టులు ఆలోచన చేస్తాం. ఇందాక వారు అన్నట్టు, ఇంజనీర్ గారు అన్నట్టు ప్రాణహిత చేవేళ్ల నీళ్లను బుగ్గలు ఉంటాయని వారు చెప్పారు. ఆ బుగ్గల్లో ఎప్పుడు కూడా నీళ్లు ఎప్పుడు కూడా ఊరుతుంటాయి కాబట్టి ఆ నీళ్లను ఎల్లంపల్లిలో తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ నీటిపారుదల అధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా కూడా గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటాం. ఎక్కడ కూడా మనం ఆంధ్రప్రదేశ్ కి వరద జలాల పేరుతో నికర జలాలను ఇచ్చే పరిస్థితి లేదు. మొత్తం మనం వాడుకున్న తర్వాతనే, అది కూడా మనం ఏమంటున్నాం, గోదావరి బోర్డుకి, CWCకి అన్నిటికీ కూడా లేఖలు రాసినాం. అందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేశారు, ఒక రోజు ఆయన కూర్చొని మాట్లాడదామని చంద్రబాబు నాయుడు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఇది కొట్లాడితే కాదు, కూర్చొని న్యాయబద్ధంగా ఎవరి వాటా ఏందో తేల్చుకుంటే మన సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని బిర్యానీలు, చేపల కూరలు తింటే పరిష్కారం కాదు. దేవిప్రసాద్ గారు కంక్లూడ్. ఇప్పుడు భార్యాభర్తలు పోయి కాలు మొక్కడు, భార్యాభర్తలు పోయి గురుదక్షిణ ఇచ్చడు, రేవంత్ రెడ్డి పోయి గురుదక్షిణ ఇచ్చుకోవడం కాదు తెలంగాణకు కావాల్సింది సరైనటువంటి నీటి వాటా తేల్చాలని. ఇలా పర్యావరణ సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిన్న కేంద్ర ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అంశాలని పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. అట్లాగే అంతర్రాష్ట్ర పర్యావరణ ప్రభావం అంచనా తయారీకి ముందు రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీపై స్పష్టత కోసం కేంద్రం జల సంఘం అనుమతి తీసుకోవాలని చెప్పి రెండింటి కోసం ఇప్పుడు ఇలా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బంకచెర్ల అనేటువంటిది ఏదో కొడుకు పుట్టక ముందే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 10 ఏళ్ల కింద కేసీఆర్ పోయి బంకచెర్ల ఆపాలని ఎందుకు, అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. ఇలా మీ కళ్ళ ముందు లైనింగ్ చేస్తుంటే అడ్డుకోలేనటువంటి అశక్తత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం SLBC నిపుణులు చెప్పినా అది నిర్మాణంలో సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పినా కూడా చేయకుండా ఇలా 8 మంది ప్రాణాలను తీసుకొని అటు ఇటు కాకుండా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. సుభిశాల రిటైనింగ్ వాళ్ళేమైందో చూసినాం, వట్టెముల పంపేమైందో, అన్ని పాపం, అన్ని రేవంత్ రెడ్డి పాపం, ఖర్గే పాపం, ఇందిరాగాంధీ పాపం, ఎండింది. మీ ఖజానా 1600 కోట్లు ఎండింది. దేశంలో ధనికవంతమైన పార్టీ ఎట్లొచ్చినాయి? ఈ ప్రాజెక్ట్ లో కమిషన్లు తీసుకొని మీరు మీ యొక్క భవనాలు కట్టుకున్న ఈ గోల్ లేదు. టీఆర్ఎస్ భవనం 20 ఏళ్ల క్రితం కడితే నెర్రెలు బారలేదు.
కానీ కాళేశ్వరంలో మేరీగడ్డ కూలుతుంది. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఈ నెర్రెల బారలేదు. కానీ మీ హయాంలో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారాలు, పిల్లర్లు అవన్నీ కుమ్మిపోతాయి భూమిలోకి. ఇది మీ యొక్క పరిస్థితి. ఢిల్లీలో కట్టిన మన భవనం ఏమన్నా నెర్రలు వచ్చినాయా చెప్పండి? అంటే మీదైతే అట్లా, ప్రజల సొమ్ము అయితే ఇట్లా అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి సరే అబద్ధాలు మాట్లాడకుండా వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఇప్పుడు కాదండి, ఊరికే ఇట్లా మురగడం ద్వారా ఉరగడం ద్వారా నేను అదే చెప్తున్నాను. వాళ్ళు చెప్పిన తర్వాత మిగతా రాజకీయ పార్టీల అభిప్రాయాలు చెప్తా ఉంటాయి. ఇదేం బుల్లోజు? ఒక ఆయనేమో నిరుద్యోగుల గురించి మాట్లాడితే చేయి చేసుకుంటారు, లేకుంటే బంకచర్ల గురించి అడిగితే దాడి చేస్తారు. నిరుద్యోగుల మీద ఓకే, ప్లీజ్ ఇంటరప్షన్ వద్దు మానవతరాయ్ గారు, ప్లీజ్ ఇంటరప్షన్ వద్దు మానవతరాయ్ గారు, మనం టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. రైట్, ఓకే జయప్రసాద్ గారు, అమర్నాథ్ గారు వస్తున్నా, వెంకటరమణ గారు వస్తున్నా, మన టైం లేదు, మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ మానవతరాయ్ గారు ప్లీజ్, టైం లేదు, మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అమర్నాథ్ గారు వంశీ గారు నేనేం చెప్పుడు, మేడిగడ్డ మీద ఎన్డీఎస్సీ రిపోర్ట్ అయినా ఇంకొకటైనా వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో, ఏం చర్యలు తీసుకోవాలనో దాని మీద ప్రయత్నాలు ప్రారంభించండి. ఇది ప్రజల సొమ్ముతో నిర్మించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ప్రజల అవసరాల కోసం అది మళ్లీ వినియోగించబడాలి. ఎన్డీఎస్ఏలో కూడా అదే చెప్పారు. ఎన్డీఎస్ఏ ఇదేం పనికిరాదని చెప్పలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఇలా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టకుండా రైతులకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ రైతులను మిగిలిన వరకు నేను టైం ఇవ్వాలి, టైం లేదు. ప్లీజ్ అమర్నాథ్ గారు కంటిన్యూ. కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ నీటి కోసము, తెలంగాణ ప్రజల కోసము 100% చిత్తశుద్ధితో ఉన్నది. ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అంటే రెండు నదులకు సంబంధించిన జలాలను ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాం ఒక కాంప్రిహెన్సివ్ ప్రణాళిక ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంది. బనకచెర్ల దయచేసి అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సెలబ్రేట్. బనకచెర్ల విషయం జస్ట్ ద ఫైల్ ఈజ్ రిటర్న్డ్. మీరు ఎందుకంటే పర్యావరణమే, ఎందుకంటే రేపు సిడబ్ల్యూసి అనుమతులను మీరు ఎట్లా అడ్డుకుంటారు? ఆ తర్వాత కోర్టులలో ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రెండు ప్రభుత్వాలు కోర్టులలో ఆల్రెడీ కేసులు వేసినాయి. దాన్ని ఎట్లా వీళ్ళు అడ్డుకుంటారు? పోలవరం నుంచి లిఫ్ట్ చేయడానికి నికర జలాలా లేకుంటే వరద జలాలా అనే దాని మీద కోర్టులో ఏ విధంగా ఫైట్ చేస్తారు? ఇదంతా ఒక కాంప్రిహెన్సివ్ ప్రణాళిక. ఇప్పుడు ఈ రోజు మరి మధ్యాహ్నం 3 గంటలకు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారా చూడాలి. మనం ఫ్యూచరిస్టిక్ గా క్లెయిమ్ చేయలేం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఒక గురుతర బాధ్యత ఉన్నది. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన, మన ప్రజలకు సంబంధించిన రెండు నదులలో ఉన్న వాటాలను మనకు అందిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి 1980 నుంచి ఓపెన్ చేయని గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా నది కావచ్చు, రెండింటికి కూడా చాలా ఈ రోజు తెలంగాణ తీసుకోవాల్సిన అక్కర ఉన్నది. అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ట్రిబ్యునల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం మనకు చాలా సంతోషం. ఎందుకంటే మనకు మొదటి మెట్టు అది, ఒక విజయం అది మనకు ట్రిబ్యునల్ లో డిసైడ్ చేయడము. అదే రకంగా ఇప్పుడు మేడిగడ్డ మేము ఒక నోట్ తయారు చేశాము, టెక్నికల్ నోట్. అది మన సీఎం గారికి ఇద్దామని అనుకుంటున్నాము. మా మానవతరాయ్ గారు మాకు అది ఇప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది మేము అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ హైదరాబాద్ ఇంజనీర్స్ అని చెప్పేసి భీమయ్య గారు, అప్పుడు కేసీఆర్ కి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి భీమయ్య గారు ఇరిగేషన్ లో, వారు తయారు చేసి ఇచ్చారు. మేము అసోసియేషన్ తరఫున ఇవ్వాలనుకుంటున్నాము, తయారు చేసి పెట్టాము. అది కూడా ఇస్తున్నాము. మేడిగడ్డ మీద ఒక పైసా ఖర్చు పెట్టినా గానీ మళ్ళీ రిపేర్ అయ్యడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఒక మేడిగడ్డను తప్ప మిగతా కాళేశ్వరాన్ని మనం అందరం యూజ్ చేసుకోవాలి. దాన్ని అది ఉట్టిగానే పైపులు గానీ, మోటార్లు గానీ అవన్నీ మనకు కాస్ట్లీ, మనం 1,00,000 కోట్లు పెట్టి కొన్నాము. కాబట్టి వాటిని యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్లి యూజ్ చేసుకోవాలి. దాని గురించి రివ్యూ చేయాలి. అట్లే కేంద్ర ప్రభుత్వము కూడా సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చేటప్పుడు అవి అక్కడ కొంత మేనేజ్మెంట్ చేసి తెచ్చుకున్నారు. పోలవరం కూడా అట్లే తెచ్చుకున్నారు, కాళేశ్వరం కూడా అట్లే తెచ్చుకున్నారు. నీళ్లకి అంటే లేని నీళ్లను చూయించుకొని, అంటే పోలవరం ఇచ్చిన తర్వాత కాళేశ్వరంకు నీళ్లు ఉండవు.
కానీ అక్కడ సిడబ్ల్యూసీ లో మేనేజ్ చేసుకొని ఇప్పుడు బంగచర్ల కూడా తెచ్చుకుంటారు, తప్పేం వాళ్ళు ఏదో చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, బెదిరించో నయానో భయానో చేసి. కాబట్టి ఇటువంటి జరగకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రెస్పాన్సిబుల్ అవుతుంది. కాబట్టి సిడబ్ల్యూసీ అంటే కేంద్ర ప్రభుత్వమే సిడబ్ల్యూసీ. కాబట్టి సిడబ్ల్యూసీ లో కూడా వ్యాప్కోస్ గానీ రెండు ట్రిబ్యునల్స్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ హెండెడ్ గా ఉంది. రెండు ట్రిబ్యునల్స్ వినడానికి రెడీ ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది కదా. ఉందండి, గోదావరి ట్రిబ్యునల్ గోదావరి రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నిన్ననే కదా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మానవతారాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. మొత్తంగా చూసుకుంటే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలతో తావు లేకుండా బనకచెర్లను ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమవ్వాలి. తద్వారా కేంద్రం మీద మార్నింగ్ వెల్కమ్ టు డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని పర్యావరణ నిపుణులు స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్